వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. మీరు చూస్తున్నారు హెచ్జెడ్ ట్రేడర్స్ అంటే హెచ్ ట్రేడర్స్ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ అండి. ఇది మార్కెట్ని ఎలా రన్ అవుతుందో అలా చెప్తుంది. సో వన్ మోర్ థింగ్ గైస్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, ఐ థింక్ మీరు ఇది వీడియో చూసేటప్పటికి బిలేటెడ్ ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు, బట్ ద థింగ్ ఈస్ ఆబ్వియస్లీ ఇండిపెండెన్స్ డే అండి. సో చూసారు కదా మార్కెట్ అనేది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా అయింది ఏంటి అనేది. ఒక్కసారి న్యూస్ కూడా చాలా ఉంది, చూద్దాం ఏమవుతుందో అనేది. న్యూస్ ఈజ్ న్యూస్, ఓకే, బట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ వాల్యూమ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సైకాలజీ. అవర్ ఓపెన్ సైకాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ఏఐని బాగా వాడుతున్నట్టున్నారు కదా, యూ కెన్ యూటిలైజ్ ఇట్. ఏఐని ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీకు ఆ ఏఐ యొక్క ఉపయోగం ఉంటుంది. బ్యాక్ టెస్ట్ చేయింది ఎప్పుడైనా దిగారో చాలా జాగ్రత్తగా పడాల్సి వస్తుంది. ఓకే, బ్యాక్ టెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టూల్ యూజ్ చేసినా, ఈవెన్ నా ఇండికేటర్, నా సాఫ్ట్వేర్ సెటప్ యూజ్ చేసినా కానీ, ఆర్ కొత్తగా ఏ వచ్చినా కానీ బ్యాక్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ టెస్ట్ లేదో ఆటోమేటిక్గా చాలా దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో కమ్ టు దట్. ఒకసారి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా అయింది ఏంటి అనేది కూడా ఒకసారి వెరిఫై చేద్దామా. సో దానికి ఏం చేస్తాం, సింపుల్గా థింగ్స్ డే అనలైజర్ మోడ్ కావాలంటే యాక్టివేట్ చేద్దాం, లేదంటే ఓన్లీ స్మార్ట్ ఏఐ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ మాత్రమే పెడతాను. నౌ యూ కెన్ సీ హియర్ 3 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్, యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు ఆటోమేటిక్గా మన లెవెల్స్లోనే ప్లే అయింది మార్కెట్. బట్ థింగ్ ఈస్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ముందు రోజు కూడా వొలటైల్ అయిపోయి ఉంది కదా. సో ఈరోజు అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అనేది, ఓకే, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అనేది ఒక మూమెంటం తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఈవెన్ ఎక్స్పైరీ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది మన ఓపెన్ సైకాలజీని చాలా స్ట్రాంగ్గా ఒబే చేస్తూ మాత్రమే ఉండిపోయింది. చూసారు కదా, దాట్ ఈస్ అల్టిమేట్లీ ఎనీవే ఈజ్ ద ఓపెన్ సైకాలజీ ఈజ్ ఓపెన్ సైకాలజీ. సో యూ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ వెరీ గుడ్. అదర్వైజ్ ఇంకా మీ ఇష్టం. సో మార్కెట్ ఈస్ ప్లేయింగ్ బిట్వీన్ ద TP3 టు TP1 మధ్యలోనే ప్లే అయిపోయింది. ఈ ఓపెన్ సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ద థింగ్ ఈస్ ట్రెండ్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్, ఓకే, దిస్ ఎల్లో బ్యాండ్ యాజ్ ఓపెన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ఇక్కడే ఉన్నాయి. వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ఇక్కడే ఉన్నాయి. సో చాలా స్ట్రాంగ్గా మార్కెట్ అనేది ఫస్ట్ ఒక ఇనిషియల్ క్యాండిల్ క్రియేట్ అయింది చూసారా, ఇట్స్ అ రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకే, లైక్ ఇట్స్ ఏ స్పిన్నింగ్ టాప్ క్రియేట్ చేసింది. ఎప్పుడైనా స్పిన్నింగ్ టాప్ క్రియేట్ చేస్తే ఎక్స్పైరీ రోజు గుర్తుపెట్టుకుంటారు, స్పెషల్లీ ఈజ్ ఎక్స్పైరీ రోజు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇన్ కేస్ ఆఫ్ మీరు మిస్ అయితే మళ్ళీ వినండి. స్పిన్నింగ్ టాప్ కానీ క్రియేట్ అయితే, ఓకే, మోస్ట్లీ మార్కెట్ అలాగే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, బట్ అది అవ్వలేదు. నో ప్రాబ్లం. ఇఫ్ యూ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే స్టిల్ ఇట్స్ ఒబేయింగ్ అవర్ ట్రెండ్ లైన్. మాన్యువల్గా డ్రా చేసిన ట్రెండ్ లైన్ అయితే స్టిల్ ఒబే అవుతుంది. నేను ఎందుకు సార్ మీరు ఇండికేటర్ ఎందుకు ఆన్ చేయలేదండి అంటే నేను చెప్తాను దానికి కూడా. ఓకే, ఫస్ట్ థింగ్ ఈస్ మాన్యువల్గా ట్రెండ్ లైన్ ఎలా ప్లాట్ అవుతుందో ఏంటి అనేది మీకు నేర్చుకున్నా కానీ ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే యాక్చువల్గా ఇఫ్ యు సీ హియర్ మన ఇండికేటర్ ఎంత బాగుందో అనేది మీకే అప్పుడు అర్థమవుతుంది. యు సీ హియర్, సో ఏమైంది, ఇట్స్ లెవెల్ ఈస్ ప్లాటింగ్. సో మనం ఏమనుకున్నాము, సో ప్రీవియస్ 2 days నుంచి ఇక్కడ వరకు సపోర్ట్ ఉందని మార్కెట్ మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది అన్న. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ డెడ్ ఎండ్లో డెడ్ క్రాస్ ఫార్మేషన్ చేయడానికి ఆర్ గోల్డెన్ క్రాస్ ఫార్మేషన్ చేయడానికి మళ్ళీ పడింది మార్కెట్. అంటే ఇట్స్ ఇండైరెక్షన్ స్టేజ్లో క్లోజ్ అయిపోయింది మార్కెట్, చాలా ఇండైరెక్షన్ స్టేజ్లో క్లోజ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తే మీకు, ఓకే, ఇఫ్ యూ సీ హియర్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తే లాస్ట్ క్యాండిల్ చూసారా, లాస్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే, ఫర్గెట్ అబౌట్ 5 minutesలో డైనమిక్ సపోర్ట్ ట్రెండ్ లైన్ మాత్రం యూజ్ చేయకండి, హైయర్ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇఫ్ యూ సీ లాస్ట్ క్యాండిల్ చూసారా ఎంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది మార్కెట్. ఓకే, అంటే మార్కెట్ గ్రీన్లో ఉంది, బట్ న్యూస్ పరంగా కూడా చూడొచ్చు. ఇఫ్ యూ ఫర్గెట్ అబౌట్ దిస్ ఇండికేటర్, ఫస్ట్ థింగ్ ఇస్ రేపటి అనాలిసిస్ గురించి కూడా చూద్దాం. అంటే రేపటి అంటే మండే రాబోయే మండే గురించి, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ గురించి చూద్దాం. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మార్కెట్ మంచి మూడ్లో వస్తుంది అని. ఎస్, ఆబ్వియస్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసుకుని అందులోని 2 days నుంచి ఆడింది.
సో 2 డేస్ నుంచి ఆడినప్పుడు ఏమవుద్ది, ఒక మూమెంటం తీసుకోవడానికి ట్రై చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఫస్ట్ థింగ్ ఈస్ మనం జస్ట్ లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందామా. సో లైక్ ఇట్స్ ఎ మంత్లీ క్యాండిల్ రేంజ్లో వెరిఫై చేసుకుంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఐ డ్రాన్ ద మాన్యువల్ క్యాండిల్స్, మాన్యువల్గా ట్రెండ్ లైన్స్ గీసాను విత్ క్యాండిల్స్కి. సో ట్రెండ్ లైన్ సూపర్గా కనెక్టివిటీ అయింది. ఇఫ్కి అదే మన ఇండికేటర్ యూజ్ చేస్తే ఓకే, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉందో ఆల్మోస్ట్ ఈస్ కవర్ అయిపోయిందని మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, సో లాస్ట్ మంత్ కాకుండా అంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, సో లాస్ట్ మంత్ కన్ఫర్మేషన్ చేసుకున్నాం, మార్కెట్ అనేది ట్రెండ్ లైన్లో ఉండిపోయింది కాబట్టి మోస్ట్లీ ఇదే రేంజ్లో ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తేనే మార్కెట్కి మంచి రోజులు వచ్చినట్టు, బ్రేక్ చేస్తేనే మంచి రోజులు వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్రేకింగ్ అప్ టు TP3, ఇది బ్రేక్ చేస్తేనే మంచి రోజులు వచ్చినట్టు. ఓకే, అప్పటిదాకా మార్కెట్ ఎక్కడెక్కడే కొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో, అంటే దిస్ ఈజ్ ఫర్ ఎంటైర్ ఇయర్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ వీక్లీ టైం ఫ్రేమ్లో పెడితే ఏమవుతుంది, వీక్లీ లెవెల్స్ వస్తున్నాయి, అంటే క్వార్టర్లీ లెవెల్స్ వస్తున్నాయి, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ చూసారా మార్కెట్ ఒక ర్యాంప్ అప్సైడ్కి మూవ్ అయిపోయిన తర్వాత 1 2 3 4 5 6 క్యాండిల్స్ చెప్పాను కదా, లాస్ట్ వీక్లో కూడా చెప్పాను, 6 క్యాండిల్స్ రెడ్ పడ్డాయి కాబట్టి ఓకే, ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ గ్రీన్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా. సో కావాలంటే వెళ్ళి వీక్లీ అనాలిసిస్ వీడియో చూసుకోండి, లాస్ట్ వీక్ అనాలిసిస్లో గ్రీన్ క్యాండిల్ పడిందా లేదని మీకే అర్థమవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చెప్పాను, ఏ బేస్ మీద చెప్పాము అనేది మీకే అర్థమవుతుంది. జస్ట్ గ్రీన్ క్యాండిల్ పడిపోయింది. ఓకే, సో ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ స్టిల్ ఇస్ ఒబేయింగ్ అవర్ రూల్స్ అనేది అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే దీన్ని లిటిల్ బిట్గా ఇంకా టైం ఫ్రేమ్లో చూస్తాను. ఇది ఓపెన్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మార్కెట్ అనేది ఒక TP2 సపోర్ట్ కిందకి వచ్చేసింది. ఇది సపోర్టు బ్రేక్ చేసుకొని ఈ ఇంతకుముందు ఉన్న గ్యాప్ ఫిల్ అనేది ఓకే, అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుందా ఆర్ లేదంటే ఫిల్ చేసి కిందికి వచ్చి మళ్ళీ ఈ బయర్ రేంజ్ వరకు వచ్చి ఇది కూడా ఫిల్ చేసి ఈ రేంజ్ వరకు వస్తుందా అనేది చూడాలి. ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ వెరీ వెరీ హయ్యర్ టైం ఫ్రేమ్ అండి, ఇవి వెరీ వెరీ హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, ఉంటుందా లేదని వెరిఫై చేసుకోవాలి. ఓకే, బికాస్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ గురించి వేసాం కాబట్టి మనం ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, జస్ట్ కమ్ టు ద డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్. డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్ చూసారా, ఇక్కడ మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ద థింగ్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని కవర్ చేయడానికి వస్తుంది మార్కెట్. ఓకే, సో ఈ గ్యాప్ అనేది కవర్ అవ్వాలి నా లెక్క ప్రకారంగా అయితే. ఓకే, సో ఈ గ్యాప్ కవర్ చేయడానికి వస్తుంది మార్కెట్. సో గ్యాప్ని అయితే టచ్ చేసింది, టచ్ చేసి మళ్ళీ ఇక్కడిక్కడే ఆడుతూ ఉంది. అంటే ఈ టచ్ చేసిన కాడ ఇక్కడిక్కడే ఆడుతుంది కాబట్టి ఒక ట్రెండ్ లైన్ గీసాను కాబట్టి ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ కంటిన్యూస్గా ఛానల్లో ప్లే అవుతుంది. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ద వెరీ వెరీ గుడ్ ఛానల్. లాంగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను అనేది మార్కెట్ అనేది ఒక ఛానల్లో ప్లే చేస్తూనే ఉంది అని చెప్తూ ఉన్నాను. ఓకే, ఇట్స్ లైక్ ఛానల్లో ప్లే అవుతుంది. ఇఫ్ యూ సీ హియర్ లైక్ దిస్, ప్రాపర్గా గీయలేదండి, అంతేం లేదు. సో ప్రాపర్గా గీ చేస్తామంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ఛానల్ ప్లే అవుతుంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది ఇంపార్టెంట్ మనకి ఈ ఛానల్. ఓకే, సో ఈ ఒక్కసారి కానీ ఇది జస్ట్ ఇలా టచ్ చేసి వన్స్ బ్రేక్ అయిపోతే సూపర్గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్కి. అప్పటిదాకా డౌన్ సెంటరే ఉంది, కాకపోతే టెంపరీగా అప్ 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 అవుతుంది అంతే సింపుల్గా. ఓకే, సో టెంపరీ అప్ 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 అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దామా, అదే మనము డైలీ క్యాండిల్లో పెట్టేసామంటే ఏమొస్తాయి, మంత్లీ లెవెల్స్ వస్తాయి. ఇక్కడ చూసారా మంత్లీ లెవెల్స్ ఇంకా స్టిల్ మార్కెట్ ఈస్ ఒబేయింగ్ అవర్ ఓపెన్ సైకాలజీ. ఓపెన్ సైకాలజీ మనది మార్కెట్ ఇంకా ఒబే చేస్తూనే ఉంది. ఏంటి, సో ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ని కిందికి ఫామ్ అవుతూనే ఉంది. ఓపెనింగ్ పాయింట్ అంటే ఈ మంత్ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది, TP1 వరకు టచ్ చేసి దెన్ ఇట్స్ గోయింగ్ టు రీటెస్ట్ ఆఫ్ డైనమిక్ రెసిస్టెన్స్ టచ్ చేసింది. ఈవెన్ మార్కెట్ అనేది ఒక టెంపరీ అప్ వచ్చినా కానీ దిస్ ఈస్ ద టెంపరీ అప్, ఫాలో అయిపోవాల్సిందే నా లెక్క ప్రకారంగా. వన్స్ ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఇది బ్రేక్ చేసిన తర్వాత సస్టైన్ అయ్యాక బ్రేక్ చేస్తేనే అప్పుడు అప్ సైడ్ చూస్తాను. అప్పటిదాకా నేను డౌన్ సైడ్ చూస్తాను, గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ చూస్తాను, కానీ టెంపరీగా అప్ సైడ్ చూసిన తర్వాత డౌన్ సైడ్ చూస్తూ ఉంటాను. అర్థమవుతుందా? దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఓపెన్ సైకాలజీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఉంది ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఏమనుకుంటున్నామో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి అనుకుంటున్నాను. ఏదన్నా జరగకపోతే కూడా కామెంట్ చేయండి. 100% అయితే మనం మార్కెట్ని ఒబే చేయలేం కదా.
85+ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేను అన్నది అనుకున్నట్టు జరుగుతుంది అని అనుకుంటాను. మార్కెట్‌ని మనం అర్థం చేసుకునే వాళ్ళమే. ఓకే. డిసైడ్ చేసేవాళ్ళం కాదు. గుర్తుపెట్టుకోండి. సో, ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ ద లెవెల్స్. ఇందులో ఇక్కడ చూసారా మీరు? మార్కెట్ అనేది ఒక ర్యాంప్ బాగా వచ్చింది. బట్ ఇక్కడి నుంచి ఈ మంత్‌లో ఇక్కడ చూస్తుంటే మనకింకా ఎక్స్‌పెక్టేషన్స్ పాయింట్ 1565 పాయింట్స్ అయితే ఇందులో 25.29 ఆల్‌మోస్ట్ 29% కవర్ అయిపోయింది. ఇంకా ఉంది పర్సెంటేజ్. కానీ ఇప్పుడు చూసారా? హాఫ్ ఆఫ్ ద మంత్ కంప్లీట్ అయింది. సో, హాఫ్ ఆఫ్ ద మంత్ కంప్లీట్ అయినప్పుడు ఏంటి? మార్కెట్ ఎక్కడి వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటాం. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ సింపుల్‌గా చెప్తున్నాను. ఓకే. ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ చేస్తే అంటే ఈ లైన్ ఉంది కదా! ఈ మనం మాన్యుయల్‌గా రాసిన లైన్ ఉంది కదా! ఇది గాని బ్రేక్ చేసి కిందకొచ్చింది అంటే రీటెస్ట్ ఇచ్చిందంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయొచ్చు. ఈవెన్ కింది వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. TP2 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ లేదంటే ఒక చిన్న గుర్తుపెట్టుకోండి లైక్ ఇట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఇది ఒక డబుల్ ప్యాటర్న్‌గా క్రియేట్ చేసి గ్యాప్‌ని ఫిల్ చేసి మళ్ళీ పరిగెత్తే ఛాన్సెస్ ఉన్నాయి మంత్ ఎండ్ లోపు. ఎక్కడి వరకు పరిగెత్తే ఛాన్స్ ఉంది అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్ మాత్రం TP2 ఈస్ ద మాక్సిమం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కిందకి చూస్తాను. మాక్సిమం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ చూస్తాను. ఎందుకు అంటే మన ఓపెన్ సైకాలజీ ఉంది కదా! ఎప్పుడైనా గాని మార్కెట్ ఒక ఫాల్ అయిన తర్వాత ఓకే. రీటెస్ట్ అయిన తర్వాత రైజ్ అయితే ద TP2 ఈస్ ద మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని అంటాను కదా! థాట్ ఈస్ ద థింగ్. ఈవెన్ ఇది బ్రేక్ చేస్తే కూడా ఆబ్వియస్లీ ఇక్కడే సెల్లర్ ఉన్నాడు. మన ట్రెండ్ లైన్ కూడా సెల్లర్ దగ్గరే ఆబ్వియస్లీ ఉంది. ఆబ్వియస్లీ వెరీ గుడ్ కదా! థాట్ ఈస్ ద పాయింట్. చాలా బ్యూటీగా అర్థమవుతదండి. అర్థం చేసుకుంటుంటే. ఓకే. సో, వీడియో ఎక్కువ అవుతుందని ఎస్టిమేట్ చేయకండి. తక్కువలోనే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే నిఫ్టీ ఎందుకు చెప్తున్నా అంటే నిఫ్టీ మెయిన్ కాబట్టి మన ఇండెక్స్‌కి. ఇండియన్ మార్కెట్‌కి. ఎప్పుడు చూసినా ఎవరు చెప్పినా నిఫ్టీ 50 అంటుంటారు కదా! అందుకని నిఫ్టీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో, నౌ వి కెన్ సీ హియర్ ఇది ఈ మంత్‌లో క్రియేట్ అయిపోయి మళ్ళీ పైకెళ్తదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ మంత్ అనాలిసిస్ వరకు కాబట్టి మనం ఈ మంత్ లెవెల్ వరకే పెట్టేసుకుందాం. ఓకే. దెన్ కమ్ టు 1 అవర్ టైమ్ ఫ్రేమ్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెడితే మనకేమొస్తుంది? వీక్లీ లెవెల్స్ ప్లాట్ అవుతున్నాయి. ఓకే. ఇఫ్ యూ సీ హియర్ వీక్లీ లెవెల్స్, ఇఫ్ యూ సీ హియర్ వీక్లీ లెవెల్స్, ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ నేను ఇఫ్ యూ సీ గైస్ జస్ట్ నేను మాన్యువల్ ప్లాటింగ్ చేసింది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. మాన్యువల్ ప్లాటింగ్ చూడండి. దిస్ ఇస్ మై ట్రెండ్ లైన్. మాన్యువల్‌గా డ్రా చేసింది. బట్ మన ఇండికేటర్ కూడా చూసారా? సో, మన ఇండికేటర్ కూడా చూసారా? డైనమిక్ సపోర్ట్ నుంచి గోల్డెన్ క్రాస్ ఫార్మ్ అయిపోయింది కాబట్టి మార్కెట్‌లో ఒక రీటెస్ట్ ఈ రేంజ్‌కి వచ్చినా గాని మార్కెట్‌లో అప్ సైడ్ చూడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ట్రాపింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో, ఆబ్వియస్లీ ఈ రేంజ్ వరకు వస్తది. పైకెళ్తది అని కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. కనపడుతుంది. ఇది రియలా? కాదా? అని జస్టిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఎలా చేస్తాం సార్ అంటే సింపుల్. ఏం లేదు. ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ గో అండ్ క్లిక్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్‌ని క్లిక్ చేస్తాం. అంటే మనకు నెక్స్ట్ వీక్ యొక్క లెవెల్స్ డిస్‌ప్లే అవుతాయి. ఈ వారంలో ఒక లెవెల్స్ చూసారు కదా! 489 పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అందులో 73% ఆల్మోస్ట్ 73% ఈస్ కవర్డ్. ఇట్స్ ఓకే కదా! బానే ఉంది కదా! మనం వాట్ వి ఎక్స్‌పెక్టెడ్ రేంజ్ కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. మార్కెట్ యొక్క రేంజ్. ఓకే. అంటే మన సైకాలజీ FIIDAకి ఎంత మ్యాచ్ అవుతుందో అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఆబ్వియస్లీ బెస్ట్ కదా! 50 కంటే ఉండొచ్చు అని అనుకోవడం కంటే ఉంది అని చెప్పడం బెస్ట్ కదా! అది. అది నేను చెప్తుంది. సో, ఇక్కడ చూస్తే మీకు చూసారా? TP4 నెక్స్ట్ వీక్ లెవెల్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఓకే. TP1 లోయర్‌లోనే ఫార్మ్ చేసింది. లిటిల్ బిట్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఓకే. సో, ప్రెజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే 655 ఉంది. అంటే 655 కూడా కాదండి. అది యాక్చువల్‌గా 617లో క్లోజ్ అయిపోయింది. బట్ మన ఫ్యూచర్‌తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ 50 పాయింట్స్ డౌన్ కనబడుతుంది. ఓకే. 50 పాయింట్స్ డౌన్ కనబడుతుంది కాబట్టి సో, ఇప్పుడు మార్కెట్ అనేది ఒక క్రూషియల్ రోల్. ఓకే. ఒక క్రూషియల్ రోల్‌లో క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది ఈ వారం. ఓకే. క్రూషియల్ రోల్‌లో క్లోజ్ అయింది. సో, రేపు అంటే నెక్స్ట్ వీకు ఎలా ఉండబోచ్చు సార్ అంటే ఇక్కడే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడే ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా? ఎక్స్‌పెక్టేషన్స్ నా పాయింట్ ఇక్కడ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. సారీ నాట్ ఇక్కడ. ఈ రేంజ్‌లో ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. మార్కెటు గుర్తుపెట్టుకోండి. మార్కెటు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అయితే ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ ఈస్ TP4 అవుతుంది సార్. ఓకే.
ఇది బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ మూవ్, అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్ మూవ్ అప్పుడే అంటే దాని అర్థం ఏంటి, కిందికే ఎక్కువ ఉంటుంది కదా. సో ఓకే, అండ్ ఇది వీక్లీ వాయిస్, గుర్తుపెట్టుకోండి వీక్లీ గైస్. ఓకే, సో మోస్ట్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ టు టెస్ట్ TP0 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతుంది. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. వన్స్ ఈ బయ్యర్స్ కానీ రిజెక్ట్ అయితే ఓకే, ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 వరకు వెళ్ళొచ్చండి. ఎందుకు సార్ మీరు TP2 వరకు అంటున్నారంటే, ఇఫ్ యూ సీ హియర్, జస్ట్ గో అండ్ సీ దిస్ బ్యాండ్ కవర్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ TP2 వరకే ఉంది. దాట్ ఈస్ ద థింగ్. అర్థమవుతుందా? దాట్ ఈస్ ద థింగ్ నేను చెప్పేది. ఇది వారం యొక్క లెవెల్స్, ఇది వారం యొక్క లెవెల్స్. అంటే ఈ వారం మోస్ట్లీ మార్కెట్ విల్ బి ప్లేయింగ్ బిట్వీన్ TP4 టు TP2 వరకు వెళ్ళే ఛాన్సే కనబడతా ఉంది. ఈ రేంజ్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలాగా హెడ్జింగ్ చేసుకుంటా అంటే వద్దండి, హెడ్జింగ్ వద్దు. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ యొక్క మూమెంటం రేపు మండే ఆ ట్యూస్డే గట్టిగా ఉండబోతుంది, గట్టిగా ఉండబోతుంది. ఓకేనా? మూమెంటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్జింగ్ చేసుకోండి, బెస్ట్ ఉంటుంది. అప్పుడు మీకు లెవెల్ కూడా తెలుసు కదా, వీక్లీ లెవెల్ కూడా తెలుసు కదా. ఒక నెక్స్ట్ లెవెల్కి ఈ TP5కి యాజ్ అ బఫర్ కింద పెట్టుకొని హెడ్జింగ్ చేయండి, సూపర్గా ఉంటుంది. హోప్ గైస్ మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ద థింగ్. యాజ్ అ సపోర్ట్ ఇది కిందకి పెట్టుకోండి, యాజ్ అ బఫర్ జోన్కి హెడ్జింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి ఫైట్ ఉన్నదండి ఈ వారం. ట్రాప్ అయినా ఈ వారమే, ప్రాఫిట్ కొట్టినా జక్పాట్ కొట్టినా ఈ వారమే. గుర్తుపెట్టుకోండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, అది మండే కూడా జరగచ్చండి. గుర్తుపెట్టుకోండి, మండే కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు తెలుసా? 2 డేస్ నుంచి ఇక్కడే ఆడింది కాబట్టి. ఓకే, దెన్ కమ్ టు దట్. ఓకే, సో నిఫ్టీ వీక్లీ లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? మండే లెవెల్. ఓకే, దానికి ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే దీన్ని అంత తీయనండి, ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో పెడితే మీకే తెలిసిపోతుంది, ఆల్ టైంని కొట్టుకుంటూ పోతా ఉందండి. ఓకే, సో కరెక్షన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆ కరెక్షన్కి ఎందుకు వచ్చి మళ్ళీ పైకి పోవడానికి ట్రై చేస్తుంది, అంతే, సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూసారా? సో బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రెండ్ రివర్సల్ అండ్ ఇయర్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్. జస్ట్ ఐమ్ క్లికింగ్ ఇట్ హియర్, యూ కెన్ సీ హియర్. సో మార్కెట్ ఎక్కడ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందంటే, ఈ ఇయర్లీలో మార్కెట్ 107% ఆల్రెడీ మూవ్ అయిపోయింది. 107 వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇయర్లీలో. అంత హ్యాపీగా ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చెప్తారు? ఇయర్లీలో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ వాట్ వీ ఎక్స్పెక్టింగ్, ఇట్స్ కవర్డ్ కదా, మోర్ దాన్ కవర్డ్. సో యాక్యురసీ ఎంత ఉందో ఆలోచించండి. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే TP4 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్రేక్ అయితేనే అప్ సైడ్ కండి. ఓకే, వాట్ అబౌట్ సపోర్ట్ అంటే సార్? సపోర్ట్ నా ఎక్స్పెక్టేషన్ స్టిల్ అగైన్ యావరేజ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఓపెనింగ్ పాయింట్. ఇది ఇయర్లీ లెవెల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇయర్లీ లెవెల్. దెన్ కమ్ టు వీక్లీ చూస్తారా? వీక్లీలో గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, ఎగ్జాక్ట్లీ ఇటు రీటెస్ట్ కావడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఈ రేంజ్ వరకు. ఇట్ కమ్ టు డైలీలో మీకు ఇంకా ఈజీగా కనబడుతుందండి. ఇఫ్ యు సీ హియర్, జస్ట్ ఐమ్ డిలీటింగ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ చూసారా ఓపెన్ సైకాలజీ, సెల్లర్, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, పైన ఓపెనింగ్ పాయింట్ అయింది. ఫస్ట్ క్యాండిల్లోనే అంటే ఫస్ట్ రోజే బయ్యర్ బికమ్ ఏ సెల్లర్ అయిపోయింది. సో మార్కెట్ ఈస్ టచ్ విత్ ద TP1. ఈ మాస్టర్ క్యాండిల్లో ఎన్ని రోజులు ఆడుతుంది చూసారా? మీకు తెలుసు కదా, మాస్టర్ క్యాండిల్లో మార్కెట్ ఎంత ఆడితే అంత వైలెంట్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మీకు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, చాలాసార్లు చెప్పాను ఇది నాకు తెలిసినంత వరకు. మాస్టర్ క్యాండిల్ అని మీరు ఎలా అన్నారు సార్ అంటే, సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ చూసారా? ఇఫ్ యు సీ హియర్, దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద క్యాండిల్. ఎన్ని రోజులు? 1 2 3 4 5 డేస్ ఆడిందండి. ఆబ్వియస్లీ 5 డేస్ ఆడిందంటే ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్ ఉంది. ఆ 2 డేస్లో బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, నా ఎస్టిమేషన్స్ పైకి వెళ్తే మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, దిస్ TP1 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసి ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అప్ సైడ్. బట్ లో సైడ్ అదే చూసుకుంటే దట్ TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, దిస్ ఈస్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ వ్యూ. దెన్ వీ కెన్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్లో చూద్దామా? సో 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే ఈ క్యాండిల్లోనే మార్కెట్ అంతా ప్లే అవుతుంది. బట్ థింగ్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది చూసారా? బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ క్రియేటింగ్ దే
డైనమిక్ సపోర్ట్ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ చేసింది, ఇంకా చేయలేదు, చేయబోతుంది, టర్న్ తీసుకుంది, రెడ్ క్రాస్ ఫామ్ అయిపోయి కిందకి వచ్చింది, టర్నింగ్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్పర్ హై సైడ్ వ్యూని క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. జస్ట్ కమ్ టు క్లిక్ ఆన్ ఫర్ దట్. నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇట్ ఈస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ క్రియేట్ ఆఫ్ ద TP6 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుందండి ఈ వారంలో. ఇది బ్రేక్ చేస్తే TP5 TP6 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఈవెన్ నిఫ్టీలో కూడా TP4 బ్రేక్ అయిపోతే నేను చెప్పాను కదా, దాట్ ఈస్ ద థింగ్. హోప్ గైస్ మీకు అర్థమైంది కదా. సార్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్ అయితే అంటే ఎస్ ఆబ్వియస్లీ ఇది కానీ రిజెక్ట్ అయితే మార్కెట్ మళ్ళీ అగైన్ ఇట్స్ కమింగ్ డౌన్ టు టెస్ట్ TP3 వరకు పడే ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ మీరు అలా అన్నారంటే, ఇక్కడ మీకు చూసారా TP4 ఇన్సైడ్లో ఉంది, TP1 కొంచెం డౌన్ ఉంది. కానీ ఇక్కడ చూసారా TP1 ఇన్సైడ్లో ఉంది, TP4 అప్ సైడ్లో ఉంది. అంటే ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే ఇది ఇన్సైడ్లో ఉంది, మార్కెట్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్లో ఉంది. సో యూ హ్యావ్ టు చెక్ విత్ అప్ సైడా డౌన్ సైడ్ అని కొంచెం క్రూషియల్ టైంలో క్లోజ్ చేసింది. నేను అదే చెప్తున్నాను కదా, క్రూషియల్ లెవెల్లో క్లోజ్ చేస్తుంది మార్కెట్. చాలాసార్లు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఇది, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అర్థమవుతుందా? అండ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ వీక్లో 1160 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 57% మూవ్ అయింది. బికాస్ వాలటైల్ ఇచ్చింది కాబట్టి, అంటే మీన్ రేంజ్ బౌండ్ క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ బూమ్ బూమ్ ఈ కవరేజ్ ఈ పర్సంటేజ్ని నెక్స్ట్లో కవర్ చేయాలి కాబట్టి బూమ్ బూమ్ ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు, రెండో రోజుకి ఆర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 1 అవర్ వదిలేసుకున్నా, ఫస్ట్ 45 మినిట్స్ వదిలేసుకున్నా కానీ ఆర్ హాఫ్ అన్ అవర్ వదిలేసుకున్నా కానీ మీకు కంగారు లేదు. మార్కెట్ అయితే మూమెంటం మీకు ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడదు, ఇదర్ నిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫర్ 1 అవర్ అనాలిసిస్ ఫర్ ద వీక్లీ. దెన్ కమ్ టు టుమారో ప్లాన్ టాక్, అంటే మండే గురించి కూడా చూసుకుందామా? సింపుల్. మండే అంటే ఏం చేస్తాం, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో టుమారో తీసేసి నెక్స్ట్ వీక్ పెట్టేస్తాం. ఓకే, సో ఇక్కడ జస్ట్ థింగ్ ఇస్ వాల్యూమ్స్ విల్ బి వీక్లీ అండ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ, యూ కెన్ హ్యాడ్ ఇట్, అంతే, దాట్స్ ఇట్. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు అప్ సైడ్ టు బూమ్ అనేది కనబడుతుంది. ఓకే, సో క్వార్టర్లీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రేంజ్ టార్గెట్ హైయెస్ట్ మంత్లీలో. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఈస్, నా ఎస్టిమేషన్ ఏంటంటే TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 TP6 వరకు అయితే ఎస్టిమేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద రౌండ్ ఫిగర్ లెవెల్, యూ కెన్ అజ్యూమ్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, హోప్ గైస్ ఇది బ్రేక్ చేస్తే ఇది అప్ సైడ్కి, బట్ సినారియో ప్రకారంగా లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇస్ ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్ పాయింట్ ఈస్ క్రూషియల్ ఫర్ అస్. గుర్తుపెట్టుకున్నారు గైస్, అకాడమీ మెంబర్స్, opening point is very very crucial for us, important. Okay, so you will know it everything. So if it is failure, it has come down to test TP3 and TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. దాన్ని అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీయండి. దెన్ కమ్ టు ఫర్ టుమారో లెవెల్స్ ఫర్ దట్ నిఫ్టీ మండే అనాలిసిస్. అంటే ఇక్కడ చూసారా, నిఫ్టీ మరీ దారుణంగా బయ్యర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేసింది చూసారు కదా, ఎంత పెద్ద రేంజ్ ఉందో బయ్యర్ రేంజ్. సో మార్కెట్ వాట్ వీ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ ఈజ్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతూ ఉంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ప్రకారంగా. ఓకే, వన్స్ ఇలా ఉంది అంటే ఏంటో తెలుసు కదా మీకు, వన్స్ సెల్లింగ్ జోన్, ఓకే, బయ్యర్ సెల్లర్ బ్యాండ్ ఈ రేంజ్లో ఉంది, మార్కెట్ కానీ ఈ ఎస్టిమేషన్ పాయింట్లో ఈ ఎస్టిమేషన్ పాయింట్లో ఓపెన్ అయింది అంటే, గుర్తుపెట్టుకోండి, ఎస్టిమేషన్ పాయింట్లో ఓపెన్ అయింది అంటే ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేస్తేనే, ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తేనే వీఆర్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ అప్ సైడ్కి చూస్తామండి. లేదు అనుకుంటే ఇది కానీ ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఈజ్ గోయింగ్ టు టెస్ట్ క్రియేట్ TP4, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 కూడా. అది TP5 మనం ఏ లెవెల్లో రాదండి, ఐ మీన్ అనాలిసిస్ లెవెల్లో రాదు, బట్ ఏ లెవెల్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా చేయండి. ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద ప్రిడిక్షన్ ఓన్లీ. ఇప్పుడైతే నేను చెప్పింది మండే యొక్క ఓపెనింగ్ పాయింట్ని మనం కౌంట్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా. ఓకే, సో జాగ్రత్తగా ట్రీట్ చేద్దాం. సెబీ ఎన్ని ప్లాన్ చేసినా ఆర్ మార్కెట్ని ఎంత ప్లాన్ చేసినా కానీ డైలీ 1 or 2 మినిమం, నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 4 అయితే ఆపర్చునిటీస్ ఇస్తాయి. ఎందుకంటే దట్ ఈస్ దట్ అనాటమీ. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాటమీ. 6 ఇస్తాయి, బట్ ది థింగ్ ఇస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అ 4, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఈవెన్ 4 కూడా మీరు క్యాప్చర్ చేయలేకపోతే 3 క్యాప్చర్ చేయండి.
ఒకటి స్టాప్ లాస్ వెళ్ళిపోయినా 2 ఈజ్ స్ట్రాంగ్. దట్ ఈస్ ద పవర్. అవే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఓవర్ ట్రేడ్ చేసుకొని బ్రోకర్స్‌కి అమౌంట్ ఇచ్చి, గవర్నమెంట్‌కి ఛార్జెస్ ఇచ్చి మీరు లాస్ చేసుకోవడం కంటే ఒక సైకాలజీ బేస్ మీద ట్రేడ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ నా దృష్టిలో. రియల్‌గా నచ్చిందా? లైక్ అయితే కొట్టు మరి. ఓకే. కొట్టకపోతే కొట్టండి, ఉపయోగపడుతుంది. అండ్ రియల్‌గా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ, రియల్‌గా ట్రేడ్ చేసే వాళ్ళ గురించి కానీ, మన ఇండికేటర్ గురించి కానీ, మన ఛానల్ గురించి కానీ ప్రమోట్ చేయండి. ప్రమోట్ కాదు, జస్ట్ రిఫర్ చేయండి. ఓకే. సో వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చేస్తారు, లేదంటే నో ప్రాబ్లమ్. ఓకే గైస్, మరి ఉంటాను. హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ చేయండి. కలుద్దాం మరి. ఓకేనా? మండే మార్కెట్‌లో. ఉన్నా? బాయ్.